నమస్తే, నేను మీ సతీష్. ఉత్తరాంధ్ర అభివృద్ధి మా ధ్యేయం. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటిస్తామంటే ప్రతిపక్షాలు నానా యాగి చేస్తున్నాయి. ఇది జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనిత్యం చేసుకుంటున్నటువంటి ప్రచారం. కానీ మరి నిజంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నారా? నిజంగా అభివృద్ధి చేయడం పట్ల జగన్మోహన్ రెడ్డికి, ఆయన ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా అంటే తాజా పరిణామాలు చూస్తుంటే మాత్రం లేదు అనేటువంటి ఒక సమాధానం వినిపిస్తుందన్నటువంటి వాదన రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తూ ఉంది. కారణం, ఈ రోజున విశాఖను రాజధాని చేయడం కాదు, ఈ రోజున విశాఖను ఒక ఏదైతే క్రైమ్ క్యాపిటల్గా తయారు చేస్తూ ఉన్నారు అనేటువంటి విమర్శలు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా చూస్తే విశాఖను రాజధాని చేస్తాము అంటే వద్దంటున్నారు అని చెప్పి నానా యాగి పెడతా ఉన్నారు. ఈ రోజున మరి విశాఖ ఏ రాజధాని, ఎగ్జిక్యూటివ్ క్యాపిటలా అంటే కాదు, క్రైమ్ క్యాపిటల్ అంటూ కూడా కొన్ని చర్చలు మనం చూస్తూ ఉన్నాం. తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామం కూడా అందుకు ఉదాహరణగా కనిపిస్తూ ఉంది. మరి దీనిపైన మీ విశ్లేషణ? సాధారణంగా ఏంటంటే విశాఖపట్నం చాలా శాంతి ఉంటుంది అక్కడ. మొత్తం అందరూ కూడా ప్రశాంతంగా బతకటానికి అలవాటు పడ్డారు. అంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే సముద్రపు హోరు సిటీ మొత్తం వినపడే అంత ప్రశాంతంగా ఉంటుంది. చాలా ప్రశాంతమైన వాతావరణంలో బతకటానికి అలవాటు పడ్డ ప్రజల్ని హుద్హుద్ తుఫాన్ వచ్చేసి మొత్తం అసలు వాళ్ళ జీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. మొత్తం అసలు విశాఖపట్నం అనేది ఉందా లేదా అనే రీతిలో తయారైంది ఆ హుద్హుద్ తుఫాన్ తోటి. ఆ తర్వాత ఏం జరిగింది అంటే అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు దీన్ని ఒక అల్ట్రా మోడర్న్ సిటీగా దీన్ని డెవలప్ చేద్దాము అని చెప్పి మొత్తం వ్యవస్థను ఎటు పునర్నిర్మించాలి కదా, ఆ పునర్నిర్మించేది అధునాతన సౌకర్యాలతో చేద్దాము అని చెప్పి చాలా పెద్ద ప్లాన్లు వేసి చేశాడు. అదంతా వచ్చిన తర్వాత విశాఖపట్నం ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఆహా, మనం అనుకున్నట్టు చక్కగా మంచి అంటే హుదూద్ తుఫాన్ తర్వాత రీబిల్డ్ చేసిన విశాఖపట్నం మరింత సౌకర్యంగా ఉన్నది అని ప్రతి వాళ్ళు ఫీల్ అయ్యారు. ఫీల్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ స్టెప్లో ఏం చేశారు అంటే అప్పటికే అక్కడ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉంది, ప్లస్ హార్బరు ఇవన్నీ ఉన్నాయి, షిప్ యార్డు ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద ఇది నేవీ బేసు అక్కడ ఉంటుంది. వీటన్నిటితోటి ఏమైపోయింది అంటే అక్కడ కావాల్సినంత మందికి ఉపాధి దొరుకుతున్నది, ప్రశాంతంగా ఉన్నది. ఈ ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టకుండా చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అంటే దాన్ని ఈ ప్రశాంత వాతావరణానికి భంగం కలగకూడదు, దీన్ని ఐటీ క్యాపిటల్గా మారుద్దాం అని చెప్పి ఐటీ క్యాపిటల్గా అక్కడ మిలీనియం టవర్స్ పెట్టేసి, అంటే మనం ఐటీ చూస్తాం కదా, ఐటీలో ఈ హోర్లు అవేమి ఉండవు, అంత చక్కగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి ఆఫీస్ స్పేసు, ప్లగ్ అండ్ ప్లే ఆఫీసులు అవన్నీ ఇచ్చేసి 24 గంటల కరెంటు సౌకర్యాలు ఇచ్చేస్తే విపరీతంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయిపోతుంది. అందుకని ఆయన మిలీనియం టవర్స్ కట్టేసి అక్కడ ఇంక్యుబేషన్ హబ్ పెట్టి స్టార్టప్ కంపెనీలకి అక్కడ ఒక ప్లేస్ క్రియేట్ చేసి అవన్నీ పెద్ద కంపెనీలు అవ్వటానికి వాతావరణం ఏర్పాటు చేసి ఇంత చేశాడు అక్కడ. ఇదంతా చేసిన తర్వాత అప్పుడు ఏమైంది, నెక్స్ట్ స్టెప్ ఏంటి, విశాఖపట్నం అదొక పర్యాటక నగరం. ఇట్ ఈస్ ఎ క్యాపిటల్ ఆఫ్ టూరిజం. టూరిజం అంటే ఏంటి, టూరిజం సర్వీస్ సెక్టార్ కిందకు వస్తుంది. సర్వీస్ సెక్టార్ నుంచి విపరీతమైన ఆదాయం వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రావటము అంటే ఏంటి అంటే అక్కడ ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావటం. అంత తీర ప్రాంతం ఉంది కాబట్టి, బీచ్ ఇది ఉంది కాబట్టి దాన్ని టూరిస్ట్ స్పాట్గా డెవలప్, ఆల్రెడీ విశాఖపట్నం టూరిస్ట్ ప్లేస్ అది, దాన్ని మరిన్ని సౌకర్యాలు కల్పించి మరింత ఎక్కువ అభివృద్ధి చేస్తే మొత్తం ఇంటర్నేషనల్ టూరిస్ట్ స్పాట్ అయిపోతుంది విశాఖపట్నం. ఎందుకు అంటే అంత పెద్ద నగరానికి ఆనుకొని, బాంబే తర్వాత విశాఖపట్నమే అవుతుంది అనమాట, అంటే సముద్రాన్ని ఆనుకున్న అంతటి దానికి ఎక్స్ప్లోర్ చేయటానికి అవకాశం ఉన్న ప్రాంతం. అటువంటి ప్రాంతాన్ని తీసుకొచ్చి గవర్నమెంట్ ఆఫీసులు పెడతానని చెప్పి ఆ మిలీనియం టవర్స్ మొత్తంలో గవర్నమెంట్ ఆఫీసులు పెట్టేసి టూరిజాన్ని డెవలప్ చేయకుండా ఇప్పుడు చేస్తున్నది ఏంటి అంటే
అక్కడ ప్రతిరోజు మర్డర్లు మానభంగాలు ఇవే జరుగుతున్నాయి. సార్ అయితే ఈ క్రమంలోనే చూసాం మనం. మొన్న చూస్తేనేమో ఇది ఎంపీ కుటుంబాన్నే కిడ్నాప్ చేశారు. నిన్న ఏకంగా భూ వివాదం, అంటే ఆల్రెడీ ఒక పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భూ కబ్జాలు భూ దోపిడీ ఎక్కువైపోయిందని వింటా ఉన్నాం. ఈ రోజున ఒక ఎంఆర్ఓని ఈ భూ వివాదంలో దారుణంగా హత్య చేసినటువంటి పరిస్థితి. వీటిని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు మొత్తం అక్కడ విశాఖపట్నం అంతా కూడా ఈ భూ కబ్జాలు ఎట్లా అంటే, మామూలుగా అంత ముందర విజయసాయిరెడ్డి ఇన్ఛార్జిగా ఉండేవాడు. విజయసాయిరెడ్డి దోపిడీ అయిపోగానే వైవి సుబ్బారెడ్డిని తీసుకొచ్చి పెట్టారు. అక్కడ మొత్తం కూడా వైసీపీ గ్యాంగులు దిగిపోయి, ఇప్పుడే కాదు అంతకు ముందర కూడా జగన్మోహన్ రెడ్డి తల్లి విజయలక్ష్మి పోటీ చేసినప్పుడు కూడా కడప గ్యాంగులన్నీ అక్కడ దిగినాయి. అంటే కడప గ్యాంగులు అంటే నేనేదో ఒక ప్రదేశాన్ని చిన్నబుచ్చటం కాదు, అక్కడున్న రౌడీ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇటు వచ్చినాయి. ఇటు వచ్చి ఇక్కడ ఉన్న ఈ ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవటానికి అక్కడ మొత్తం భూమి కబ్జా, అబండెంట్ ల్యాండ్ ఉంది అక్కడ. సో ఈ ల్యాండ్ని కబ్జా చేసుకుందాం, ఇక్కడ ప్రజల అమాయకులు కాబట్టి వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళకూడదాం అన్న ఉద్దేశంతో జరిగినాయి. ఈ మొత్తం గ్యాంగులన్నీ కూడా అక్కడ దిగిపోయినాయి. ఈ రోజున విశాఖపట్నం ఎట్లా ఉంది అంటే అది ఒక నేర సామ్రాజ్యంలాగా ఉంది. మొత్తం అంతా కూడా ఎవరూ ప్రశాంతంగా బతికే పరిస్థితి అక్కడ కనపడటం లేదు. వాళ్ళు పెడుతున్నది అక్కడ క్యాపిటల్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్న పేరుతోటి ఈ ముఠాలన్నీ దిగినాయి అక్కడ. ఇది జరుగుతున్నది. ఒకవైపు అభివృద్ధి జరగాల్సిన అభివృద్ధి ఆగిపోయింది, డెవలప్ కావాల్సిన ఐటీ ఇండస్ట్రీ మొత్తం పారిపోయింది, పర్యాటక రంగం పడుకుంది. ఇవన్నీ జరిగిన తర్వాత రౌడీలు అక్కడ స్వైర విహారం చేస్తున్నారు. మీరు చెప్పిన ఎంపీ వేరే ఎంపీ కూడా కాదు, అధికార పార్టీ ఎంపీ. ఆ ఎంపీకి సంబంధించిన భార్యని కొడుకుని తీసుకెళ్ళి ఒక రౌడీ, చిన్న రౌడీ, ఆకు రౌడీ తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి పెడితే ఆ ఎంపీ భార్యని కొడుకుని విడిపించుకోవడం చేతగాక హైదరాబాద్ పారిపోయి వచ్చాడు. అంటే పెళ్ళాం పిల్లాడిని అక్కడ వదిలేసి, ఆ రౌడీకి వదిలేసి పారిపోయి హైదరాబాద్ వచ్చాడు. ఆ తర్వాత హైదరాబాదులో సెటిల్మెంట్ అయిన తర్వాత, ఆ సెటిల్మెంట్ కూడా రాజకీయ సెటిల్మెంటే, చాలా పెద్ద పెద్ద వ్యక్తులే సెటిల్ చేశారు. ఇక్కడ సెటిల్మెంట్ అయిన తర్వాత వాళ్ళని వదిలిపెట్టారు. పోలీసులు కూడా అబ్బాయి ఇది కిడ్నాప్ కాదండి అన్నారు. కావాలని వెళ్ళారా అంటే ఎంపీ భార్య కావాలని ఒక రౌడీ షీటర్ దగ్గరికి వెళ్ళిందా? ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయి అక్కడ. వాలంటీరు ఒక వృద్ధురాలిని మర్డర్ చేసింది కూడా మనం మర్చిపోలేము. ఇటువంటి సంఘటనలు రోజు జరుగుతున్నాయి. విపరీతమైన తాగుడు, మద్యానానికి బానిస అయిపోయి ఈ రియల్ ఎస్టేటు డబ్బులు, రియల్ ఎస్టేటు రౌడీలు, వీళ్ళందరూ కూడా ఒక విపరీతమైన ఇది అక్కడ జరుగుతూ ఉన్నది. ఇవే కాకుండా మీకు మొత్తం అందులో డ్రగ్స్, గంజాయి లాంటివి విపరీతంగా ఉన్నాయి అక్కడ, విపరీతంగా స్ప్రెడ్ అయి ఉన్నాయి. యువత మొత్తం నిర్వీర్యమైపోయే పరిస్థితి అక్కడ కనపడుతూ ఉన్నది. ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలు. ఇందులోనూ నిన్న ప్రభుత్వ అధికారిని, ఒక ఎంఆర్ఓని అంత మరీ దారుణంగా ఆయన ఇంటికి వచ్చి పైనుంచి, ఆయన అపార్ట్మెంట్లో ఆయన్ని పైనుంచి కిందకి పీల్చుకొచ్చి ఒక రాడ్ తోటి ఆయన తల మీద మోదీ ఆయన్ని చంపటం అంటే అసలు ఇవి ఇంకా మరి ఏ స్థాయికి చేరిందని అనుకోవాలి సార్ ఇక్కడ అంశాన్ని. ఇప్పుడు ఆ గ్యాంగులు, అక్కడున్న రియల్ ఎస్టేట్ గ్యాంగులకి పాపం పుణ్యం లేదు. వాడికి ల్యాండ్ కావాలంతే. ఆ ల్యాండ్ కావాలి, వాడు అనుకున్నది జరగాలి, దాని మీద కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాలి. ఇదే టార్గెట్ తోటి అక్కడ విపరీతమైన ఇది జరుగుతూ ఉన్నది. ప్రజలు భయాందోళనలో ఉన్నారు. నేను చెప్పిన సమాధానం, అక్కడ ప్రజలు చాలా ప్రశాంతంగా బతికే ప్రజల జీవితాల్లో ఈ విధమైన సంఘటనలు భయం కలిగిస్తూ ఉన్నాయి. కిడ్నాపులు ఏంటండి, కిడ్నాపులు, మర్డర్లు ఏదో ఒక కారణంతో, అంటే ఏదో కారణం అంటే ఇదే కారణం, ల్యాండ్ డీలింగ్స్లోనే. ల్యాండ్ డీలింగ్స్, బయట నుంచి వచ్చిన వాళ్ళతోటి వాళ్ళ ఈ అక్రమ సంబంధాలు, ఈ కథలు ఇవే పెరిగిపోయినాయి విపరీతంగా. పైగా ఈ తాగుడు, మాదక ద్రవ్యాలతో పాటు ఈ మందు, ప్రస్తుతం గవర్నమెంట్ సప్లై చేస్తున్న మందు తాగిన తర్వాత కూడా చాలా అసలు విపరీతమైన ప్రవర్తన వస్తున్నది ప్రజల్లో. వాళ్ళంతా కూడా ఇదైపోతున్నారు. ఈ మద్యానికి అలవాటు పడ్డవాడు ఎట్లయినా సరే ఇంక నేను పెళ్ళామ్మెళ్ళలో పుస్తలు బలవంతంగా లాక్కొచ్చైనా సరే తాగాలి అనే పరిస్థితికి వచ్చేస్తున్నారు.
వచ్చేసారు ఆల్రెడీ. చాలామంది ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోయినాయి. కేజీహెచ్లో అయితే కిడ్నీలు తాగి కిడ్నీలు లివర్లు పాడైపోయిన పేషెంట్ల సంఖ్య పెరిగిపోతూ ఉన్నది. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఇప్పుడు విశాఖపట్నం ఈ కోరల్లో చిక్కుకుపోయి ఉన్నది. ఈ ఒక్క ఎంఆర్ఓ హత్యే కాదు, చాలా జరిగినాయి గతంలో, ఇంకా జరగటానికి ఆస్కారం ఉన్నది. ఇప్పుడు అంతా రౌడీ ఎలిమెంట్స్ అన్నీ కూడా మొత్తం విశాఖపట్నం మొత్తం స్ప్రెడ్ అయి ఉన్నారు. రైట్, ఇది చూస్తున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రశాంతతకు నిలయంగా ఉండేటువంటి విశాఖ అంతా కూడా ఈ రోజున భయకంపితమైపోయి ఉంది. అక్కడ మొత్తం రౌడీ మూకలు, భూ కబ్జాదారులతోటి, రౌడీలతోటి నిండికిపోయి ఈ రోజున అక్కడ ప్రశాంతతను పూర్తిగా కూడా ఏదైతే అధపాతాళానికి తొక్కేశారు, పెరిగిపోయినటువంటి భూ కబ్జాలు, జరుగుతున్నటువంటి భూదందాలతోటి ఈ రోజున అక్కడ ఈ రకమైనటువంటి ఒక హింసాత్మకమైన పరిస్థితులన్నీ కూడా ఏర్పడతా ఉన్నాయి. ఇవి రాబోయేటువంటి రోజుల్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎన్ని చూస్తామో అన్నటువంటి భయం కూడా అక్కడ ప్రజల్లో నెలకొని ఉంది. ఈ క్రమంలోనే విశాఖ అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాదు, అదొక క్రైమ్ క్యాపిటల్గా మారుతోంది అన్నటువంటి చర్చలు అయితే ఈరోజు జరగడానికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా ఈ పరిస్థితులు, ఈ పరిణామాలన్నీ కనిపిస్తున్నాయి అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.